హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుషీ వేదా వరల్డ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా ఖుషి పాపకి చెవులు కుట్టిస్తున్నాము. ఫంక్షన్ నెక్స్ట్ డే అనమాట. ఇది ముందు రోజు వచ్చి టెంట్ వేశారు వాళ్ళు. ఇంకా బౌల్స్ కూడా ఇచ్చేస్తే అవైతే క్లీన్ చేసి పెట్టాము. తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. ఫంక్షన్ రోజు మార్నింగే సిద్ధు వచ్చేసి అయితే అన్నీ చూస్తున్నాడు. వీళ్ళు కట్ చేసే వాళ్ళైతే వంట చేసేవాళ్ళు అనమాట. ఈయన మా బాబాయి, చిన్న బాబాయి. ఇంకా అన్నీ వాళ్ళకి చూపిస్తున్నాడు. వంటకు కావాల్సినవి ఇవి తీసుకొచ్చామనేసి. మేమైతే వాళ్ళు రాసినవి తీసుకొచ్చాము. ఇంకా ఏమైనా మనము చేంజెస్ చేస్తాం కదా వంటల్లో, ఇంకా దానికోసం ఏమైనా ఎక్స్ట్రా కావాల్సి ఉంటే తీసుకురావడానికి అయితే మా సిద్ధు వచ్చి ఇవన్నీ చెక్ చూస్తున్నాడు అనమాట. తర్వాత ఇదైతే మా ఇంటి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇదంతా గ్రీనరీగా ఉంటుంది. వెనకాల పెద్ద కాలువ కూడా ఉంటుంది. కొంచెం మేఘాలు కూడా వచ్చాయి. వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ లక్కీలీ వర్షం అయితే రాలేదు. ఇంకా మేమైతే ఇంటి దగ్గర రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి వచ్చేటప్పుడు ఖుషిని టెంపుల్కి తీసుకెళ్ళినా. మేము వచ్చే దారిలోనే టెంపుల్ ఉంటుంది, రామాలయము. అక్కడికి తీసుకెళ్ళి అయితే దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్ చేయడం అయిపోయింది. మేము మార్నింగే కావాలని చెప్పాము. ఇంకా స్టేజ్ చూడండి, బాగుంది కదా, నాకైతే నచ్చింది ఆ డెకరేషన్ అయితే. మా ఐడి పాపని చూడండి తమ్ముడితో ఎలా ఆడుకుంటుందో. చిన్నగా ఉంది కదా డెకరేషన్, మాకు ప్లేస్ అంతే ఉంది. ఇంకా మేము ఆ లోపలే వేయించుకోవాలి, ఇంటి లోపల అనేసి అయితే చిన్నగా వేయించాము. ఇక్కడ చెవులు కుట్టియడము 11 లోపే చేయాలన్నారు మార్నింగ్. అందుకనేసి మేమైతే మార్నింగే రెడీ అయిపోయాము. ఇక్కడ ఎక్కువగా ఎవరు రాలేదు కదా, అంటే రిలేటివ్స్ ఎవరు రాలేదు. వీళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అనమాట. రిలేటివ్స్ అందరూ లంచ్ టైంకి ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ టైంకి వచ్చేసారు. ఇక్కడైతే నేను మా అమ్మ గురించి చెప్పాలి. మా డాడీ ఉంటే, అంటే మా ఇంట్లో ఫంక్షన్ అయితే మా డాడీ ఉంటే ఎన్ని పనులు చేసేవాళ్ళు అన్నీ మా అమ్మ చూసుకుంది. ఈ ఫంక్షన్కి అయితే నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను మా అమ్మ గురించి అయితే. ఇంక ఇక్కడైతే ఖుషికి చెవులు కుట్టిస్తున్నారు. వాళ్ళ మామయ్య కాళ్ళపైన కూర్చొని ఉంది, మా తమ్ముడు కాళ్ళపైన. వాడైతే చాలా భయపడ్డాడు అసలు, ఖుషి ఏడుస్తుందేమో అనేసి. అంటే చిన్నగా దెబ్బ తగిలిన చాలాసేపు ఏడ్చేస్తుంది అనమాట. అలాగే అనుకుంటే వాడు మాత్రం మమ్మల్ని షాక్ చేశాడు. ఇంకా మా రుద్రకి డుగ్గు కూడా ఇంకా మేనమామలు కదా ఎంతైనా, వాళ్ళకైతే టవల్ వేశారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే ఎవరు రాలేదు. ఇంకా ఖుషికి చెవులు కుట్టిస్తుంటే చూడండి, వాడైతే ఎంత నార్మల్గా ఉన్నాడో. నేనైతే ఏడ్ చేస్తుందేమో, వాడు ఏడ్ చేస్తే ఇంకా నేను కూడా ఏడవాల్సి వస్తుంది అనేసి అనుకున్నా. అంటే వాడు ఏడిస్తే నేను ఉండలేను అనమాట అలా. కాకపోతే వాడైతే మంచిగా కూర్చొని ఉంది. అంటే కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి, కానీ బయటికి మాత్రం ఏడవలేదు. నా చెవులు కుట్టించిన ఫంక్షన్లో కూడా నా ఫేస్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకా పాపం అప్పుడైతే ఏడవలేదు, కానీ ఇంకా చెవులు కుడుతున్నారు కదా ఆ అంకుల్, మా అంకులే అనమాట, మాకు తెలిసిన అంకులే. ఇంకా అంకుల్ అయితే ఏమైంది ఏడవవా అనేసరికి అయితే అప్పుడు ఇంకా చిరాకు పడేసి, అంటే నైట్ నిద్ర ఏం లేదు కదా, అలా చిరాకు పడేసి అయితే అప్పుడు కొంచెం ఎక్కువసేపు అంటే కొంచెం ఏడ్చింది. తర్వాత అయితే సిద్ధు ఎత్తుకున్నాడు, అప్పుడు కవర్ అయింది. ఇంకా మా తమ్ముడికి మా మరదలకి అయితే బట్టలు పెట్టేశాము, మా అమ్మకు కూడా పెట్టాము. తర్వాత ఇంకా సిద్ధు దగ్గరికి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. ఇంకా మళ్ళీ అందరు ఎత్తుకుంటుంటే వెళ్ళింది, నార్మల్గా అయిపోయింది అనమాట. ఇక్కడ మాత్రం చెవులు అయితే ఒక్కరు కుట్టించుకోలేదు. మేమైతే అంకుల్కి ఇంకా పెట్టాల్సిన వాయనము అవైతే ఇచ్చేసాము. అంటే మా ఫ్యామిలీలో ఆడపిల్లలు, అంటే మా చెల్లి వాళ్ళు మేమందరం ఉన్నాం కదా, మాకైతే ఈ అంకులే కుడుతున్నారనమాట మా ఇంట్లో వాళ్ళకైతే. అందుకనేసి ఖుషి పాప కూడా ఈ అంకుల్నే తీసుకొచ్చేసాము. ఆ అంకుల్ కూడా నేనే కుట్టాలి కంపల్సరీగా అని చెప్పేసి మరీ వచ్చారు. చాలా థ్యాంక్ యూ మా అంకుల్కి అయితే. మేమైతే మామయ్య అని పిలుస్తాం ఆయనని. తర్వాత ఇంకా మాకు పుట్టింటి తరపున పెట్టాల్సిన బట్టలు అన్నీ పెట్టేస్తున్నారనమాట. ఇంకా చెవులు కూడా మేనమామ తీసుకురావాలంటారు కదా, ఇంకా మా మమ్మీ మా తమ్ముడు కలిసి తీసుకొచ్చారనమాట చెవివి కూడా ఇయర్ రింగ్స్.
ఇంకా ఖుషి అయితే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటుందో అనేసి మేము ముందే టెన్షన్ పడ్డాము చాలా. అంటే వాడు వేసుకోడు కదా ఇలాంటి డ్రెస్సెస్, అంటే పార్టీ వేర్ లాంటివి అస్సలు వేసుకోదన్నమాట. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ మామయ్య కూడా బట్టలు పెట్టేస్తున్నారు. తర్వాత అయితే మా మరిదికి ఇంకా మా తోటికోడలకు కూడా బట్టలు పెట్టారు. ఇంకా ఇలా బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా అమ్మమ్మ తాతయ్యని కూర్చోబెట్టి ఫోటో తీపించుకున్నాను. నార్మల్ టైంలో అయితే దిగరు కదా, ఇలా ఫంక్షన్లో అయితేనే మనం చెప్పినట్టు వింటారు కదా, అందుకనేసి. ఇంకా చెవులు కుట్టియడం 11కే కదా, ఇంకా ఫంక్షన్ ఏమో 1 o'clockకి 1 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆలోపు ఏం చేద్దామనేసి మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ పాప అయితే మా చెల్లి వాళ్ళ పాప అనమాట, ప్రిన్స్ గాడు. వీళ్ళు ముగ్గురు మా తమ్ముళ్ళు. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే ఆ టైంలో రాలేదు. ఇది మా ఫ్యామిలీ అనమాట. మా మామయ్య వాళ్ళు, మా సిద్ధు పక్కన ఉన్నది మా చిన్న మామయ్య, అత్తమ్మ పక్కన ఉన్నది మా చిన్నత్తమ్మ అనమాట. ఇంకో మామయ్య వాళ్ళు ఉన్నారు. చిన్న మామయ్యకి మా మామయ్యకి మిడిల్, అంటే నడిపి మామయ్య అంటారు కదా, ఆ మామయ్య వాళ్ళకి లేట్ అయిపోయింది రావడము. అందుకనేసి వాళ్ళైతే ఫంక్షన్ టైంకి వచ్చారు కానీ ఈ టైంలో లేరు. ఇక్కడైతే ఒక ఖుషి పాపకే చెవులు కుట్టియడం కాదు, ఖుషికి చెవులు కుట్టించిన తర్వాత అసలు ఎంతమంది ఇక్కడ కుట్టించుకున్నారో ఒకసారి మీరైతే చూసేయండి. చూసారా, మా డుగ్గు కుట్టిస్తున్నారు. డుగ్గుకి ముందైతే సీన్ కుట్టించుకున్నాడు ఫస్ట్. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకనేసి పెట్టట్లేదు. ఇంకా ఇప్పుడైతే డుగ్గు అయితే అసలు వాడు ఏంటంటే వాడు చూపించుకోడు అనమాట. ఏడవడం అయినా లవ్ అయినా ఏది అసలు వాడు బయటికి చూపించాడు. అలాగే ఎంత డేర్గా కూర్చున్నాడు చూడండి అసలు. తర్వాత అయితే మా నాన్నకి గుర్తున్నారు. మా నాని అయితే ఎంత భయపడ్డాడంటే అసలు చాలా భయపడ్డాడు చూడండి. ఇద్దరు పట్టుకున్నారు నానినైతే. సిద్ధుకి నాని అంటే చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పుడు కూడా నాని హాలిడేస్ వచ్చిన ప్రతిసారి మా దగ్గరికి వచ్చేవాడు. చాలా ఇష్టం అన్నమాట సిద్ధుకి. నానికి కూడా ఇష్టము సిద్ధు అంటే. తర్వాత అయితే ఇంకా ఖుషి ఏడుస్తుంది అక్కడ, నడిస్తే చెవి నొప్పి వస్తుంది అనేసి సిద్ధు అయితే వాటర్ తాపిస్తూ అలా వాడిని అయితే చూసుకుంటున్నాడు. తర్వాత ఇంకా మా బాబాయ్ కుట్టించుకుంటున్నాడు. అయిపోయింది డాడీకి. అంకుల్ ఒకసారి అంకుల్ చెవు చూపారు. రుద్రకైతే కుట్టిస్తున్నాం. వాన్ చూడండి ఇద్దరు పట్టుకున్నారు, మా బాబాయ్ సిద్ధు ఇద్దరు. వాడు అస్సలు నేను కుట్టించుకోనంటే వాడినైతే కూర్చోబెట్టేశాము. చూసారా ఎంతమంది కుట్టించుకుంటున్నారో. ఇక్కడైతే 5గురు కుట్టించుకున్నారనమాట ఖుషి. తర్వాత ఇంకా ఫంక్షన్కి పెట్టిన బట్టలు అయితే మేము వేసుకొని వచ్చేసాము. ఖుషి అయితే ఓన్లీ డ్రెస్ వేసుకుంది అంతే. తర్వాత ఒక చైన్, ఇంకా పౌడర్ అలాంటివి ఏం వేయనీయలేదు అసలు. మేకప్ అయితే చైన్ ఇంకా పాపడ బిల్లు ఒకటి పెట్టేసాము అంతే. జుట్టు కూడా చూడండి వేయనీయలేదు. పూలు తీసుకొచ్చాము, ఇంకా విగ్గు కూడా తీసుకొచ్చాము. ఒక 1 hour ఖచ్చితంగా ఏడ్చింది. వీళ్ళు మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. రెడ్ కలర్ శారీలో ఉన్నది మా అత్తమ్మ. మామయ్య ఇంకా రాలేదు. తర్వాత మా మేనత్త ఇంకా వాళ్ళ కూతురు నాకు అక్క అవుతారు. తర్వాత ఇంకా మా అమ్మ ఫస్ట్ నిల్చుంది. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా అందరైతే ఇలా ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. మా చిన్న పిన్ని వాళ్ళు వీళ్ళు. మేము ఫంక్షన్ వల్ల అత్తమ్మ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండద్దు అనేసి నేను అమ్మ వాళ్ళకి చెప్పిన. ఇంకా అమ్మ వాళ్ళైతే కట్టెల దగ్గర నుంచి ఇంకా వంటకు కావాల్సినవి ప్రతిదీ, మేకలు కూడా తీసుకొచ్చి, మటన్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కొట్టించి తీసుకొచ్చారు ఇంకా ఎర్లీ మార్నింగే. మా తమ్ముడు బాబాయ్ చాలా హెల్ప్ చేశారు. ఇక్కడైతే ఈ ఫోటోలో ఉన్నారు కదా పిన్ని, మా అమ్మ అయితే చాలా ఫంక్షన్ కోసం అయితే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. చేసుకోండి, మేము హెల్ప్ చేస్తాము, మీతో పాటు ఉంటామనేసి. వాళ్ళే ఇంకా మా మరిది కూడా హెల్ప్ చేశారు బాగా.
తర్వాత ఇక్కడైతే ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంటే చాలా మంచిది కదా. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది. ఈరోజే మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే కూడా. అన్నయ్య వదిన వీళ్ళే అనమాట. ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళ మ్యారేజ్ డే కూడా. ఆ వీడియోస్ అన్నీ ఉండే కానీ అసలు క్లిప్స్ మిస్ అయిపోయాయి, అందుకే పెట్టట్లేదు. ఇంకా ఫంక్షన్ అనగానే డ్యాన్స్ అయితే ఉండాల్సిందే కదా. ఇంకా మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. మంచిగా అందరం కలిసి డ్యాన్స్ వేసుకున్నాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.